నీటి వనరులు అన్యక్రాంతం అవుతున్నాయి. కాపాడాల్సిన అధికారులే చెరువులను చెరపడుతున్నారు. కోట్ల రూపాయలను సొమ్ము చేసుకునేందుకు రాత్రికి రాత్రే వెంచర్స్ ను పుట్టిస్తున్నారు అక్రమార్కులు. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో హాట్ టాపిక్ గా మారిన గొలుసుల మల్లయ్య చెరువుపై బిగ్ టీవీ ప్రత్యేక రిపోర్ట్. చెరువు మాయం, వెంచర్ దర్శనం. ఏజెన్సీలో జోరుగా రియల్ దందా. ఇష్టారాజ్యంగా భూముల అమ్మకాలు. 1/70లో నిబంధనలకు తూట్లు. పట్టించుకోని అధికారులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం రామాంజనేయ కాలనీలోని గొలుసుల మల్లయ్య చెరువు మాయమైంది. ఈ ప్రభుత్వ చెరువుకు దశాబ్దాల కాలం నాటి చరిత్ర ఉంది. దాదాపు 7 ఎకరాల్లో ఉన్న ఈ లేక్ ను ఆనుకొని కొన్ని గ్రామాలున్నాయి. చుట్టుపక్కల పరిసరాల్లో భూముల ధర ఎకరాకు కోట్ల రూపాయలుండటంతో ఇంకేముంది, ఈ చెరువుపై ల్యాండ్ మాఫియా కన్నుపడింది. రాత్రికి రాత్రే దీనిని స్వాహా చేశారు. ఒకప్పుడు పంట పొలాలు, తాగు, సాగునీటికి ఈ చెరువు జీవనాధారం. అలాంటిది ప్రస్తుతం ఆనవాళ్లు లేకుండా పోయింది. గత ప్రభుత్వ ప్రజాప్రతినిధుల అండ ఉందంటూ అధికారులు కబ్జాకు తెరలేపారు. 7 ఎకరాలలో ఉన్న చెరువును అక్రమార్కులు రాత్రికి రాత్రే మట్టితో కప్పేశారు. ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చెరువుకు ఎసరు పెట్టేశారు. ఇప్పటికే చదును చేసిన భూమిలో కొందరు చిన్న చిన్న గదులు కట్టుకొని వాటికి ఇంటి నెంబర్ సైతం తీసుకున్నట్లు ఆరోపణలు, విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చెరువును మాయం చేసి రియల్ వ్యాపారం చేస్తున్న కబ్జాదారులపై కొందరు గతంలో ఇక్కడ పనిచేసిన కలెక్టర్కి, ఇప్పుడున్న కలెక్టర్కు సైతం ఫిర్యాదు చేశారు. ఏజెన్సీ ప్రాంతమైన రామాంజనేయ కాలనీలో రియల్ వ్యాపారం జరగడం పట్ల కొందరు ప్రజా సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరిగినా అధికారులు చోద్యం చూస్తున్నారు. సర్వే చేస్తామంటూ నింపాదిగా చెబుతున్నారు. ఈ వ్యవహారాన్ని చూసి ఆ గ్రామస్తులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. రామాంజనేయ కాలనీలో సర్వే నెంబర్ 137/3 AA/2లో చెరువుందని రికార్డుల్లో ఉంది. ఈ చెరువుకు సమీపంలోనే కొన్ని ప్రైవేటు పట్టా భూములున్నాయి. అటు సమీపంలో భారీగా వెంచర్లున్నాయి. ఈ పరిసర ప్రాంతాల్లో కిలోమీటర్ లోపే అపార్ట్మెంట్ల నిర్మాణమవుతున్నాయి. ఈ పంచాయతీ పూర్తిగా 1/70 ఏరియా అయినప్పటికీ రియల్ జోరు దూకుడుగా ముందుకు సాగుతోంది. ఈ ప్రాంతంలో గిరిజనేతరులు యథేచ్ఛగా స్థలాలు కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటికే చాలా మందికి భూములమ్మేసి సొమ్ము చేసుకుంటున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. అక్రమార్కులపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు అసలు తమకు సంబంధం లేదన్నట్లుగా వ్యవహరించడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఈ అంశంపై దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. కనీసం తాగునీటి అవసరాల కొరతను దృష్టిలో ఉంచుకుని కబ్జాకు గురైన చెరువులను స్వాధీనం చేసుకుని పునర్వైభవం తీసుకురావాలని విజ్ఞప్తి చేస్తున్నారు. గొలుసుల మల్లయ్య చెరువు అనే కుంట, దాన్ని కొంతమంది స్వార్థపరులు అక్రమ వెంచర్ చేసి ₹1 విలువ చేసే మట్టిని తరలించుకొని పోయి అక్కడ వెంచర్ చేయడం జరిగింది. మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. స్థానికులకు చాలా ఇబ్బందికరంగా మారింది. ఎండాకాలంలో నీళ్లు రాని పరిస్థితి ఏర్పడ్డది. వర్షాకాలంలో చెరువు లేకపోవడం మూలంగా అది ముంపుకి గురయ్యి స్థానికంగా ఉండే ఇందిరమ్మ ఇల్లులన్నీ మునిగిపోయే పరిస్థితి ఏర్పడ్డది. దీనికి కారణం ఏంటంటే కొంతమంది స్వార్థపరులు గత ప్రభుత్వంలోని అధికారుల అండదండలతో మరి ఇక్కడ అక్రమ వెంచర్ చేయడం జరిగింది. ఒకప్పుడు ఈ ప్రాంతంలో నీటి సమస్య తలెత్తేది కాదు. చెరువులు, కుంటల్లో పుష్కలంగా నీరు లభించేది. కానీ రాను రాను ఇక్కడ చెరువు తగ్గి ఇల్లు, వెంచర్లు అడ్డగోలుగా వెలుస్తున్నాయి. ప్రస్తుతం బోరుబావులు వేసినా నీరు రావడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా గత ప్రభుత్వ హయాంలో మాయమైన చెరువులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని వాటికి పునర్వైభవం తెచ్చి సాగు, తాగునీరు అందేలా చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు.